దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆదరించి వాక్యం టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అను పరిశుద్ధ నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. మరొకసారి దేవుని కృపలో మీతో ఉండడానికి ఆ దేవాదేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ స్థితి కొరకై నేను దేవుని స్తుతిస్తున్నాను. గతకాలం అంతా దేవుడు నమ్మకంగా మనల్ని కాపాడుతూనే ఉన్నారు. ప్రాముఖ్యంగా మరొక వారం కూడా ఈ టీవీ పరిచర్య కొనసాగడానికి మీ ముందరకు రావడానికి కృపణించినందుకే నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని కూడా ఇంకను దీవించును గాక. అలాగనే చాలామంది మీ ఫోన్స్ ద్వారా మీ అనుభవాలు తెలియజేస్తున్నారు. మేము వాటిని మర్చిపోక మా సంఘ అలాగే వ్యక్తిగత ప్రార్థన కూడికల్లో వాటి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు కూడా చాలామంది జీవితాల్లో జవాబు ఇచ్చారు అని మేము పొందుకున్నామని చాలామంది కూడా సాక్ష్యాలు చెప్తున్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. సరే, కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఈరోజు ధ్యాన నిమిత్తమై ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానించుకున్నాం. దానికన్నా ముందుగా చిన్న ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేసి మన అనుమతి దేవునికి తెలియచేద్దాం. తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నేను నీ పక్షం నిలబడుతున్నా. నన్ను బలపరచని, బలంగా వాడుకోండి. నీ కృప నాకు చాలు. నా నోటి నీ మాట ఉంచండి. ఈ వాక్యాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్. సరే, కొన్ని నిమిషాలు దేవునికి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. అన్ని విషయంలో ఎందుకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎక్కడండి? అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉండాలి. మన జీవితంలో జరిగే ఏ చిన్న కార్యమైనా ఏ పెద్ద కార్యమైనా కృతజ్ఞులుగా ఉండడం మన బాధ్యత. అయితే ఈ రోజున ఎందుకు చాలామంది క్రైస్తవులలో కొందరు మాత్రమే దీవించబడుతున్నారు, కొందరు మాత్రమే ఆశీర్వదించబడుతున్నారు, కొందరు మాత్రమే స్వస్థ పొందుకున్నారు, కొందరు మాత్రమే సంతోషంగా ఉన్నారు, కొందరు మాత్రమే పిల్లల్ని కలిగి ఉంటున్నారు, కొందరికి మాత్రమే పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కొందరికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి, కొన్ని సంఘాలు మాత్రమే ఫలవంతంగా ఉన్నాయి, కొంతమంది సేవకులు మాత్రమే దీవించబడుతున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను చెప్పాలనుకుంది, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, ప్రార్థన చేసిన వాళ్ళందరూ దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. పరిచర్య చేసిన వాళ్ళందరూ, డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ, లేకపోతే విశ్వాసులుగా ఉన్న వాళ్ళందరూ, బాప్తిసాలు తీసుకున్న వాళ్ళందరూ దీవించబడలేకపోతున్నారు. కొందరు మాత్రమే. అందుకనే సంఘంలో కూడా కొందరు దీవించబడతారు, కొందరు దీవించబడలేరు. కొందరు ఆరోగ్యంగా ఉంటారు, కొందరు ఆరోగ్యకరంగా ఉండలేరు. కొందరు దేవుని అన్ని పొందుకుంటారు, కొందరు ఏవి కూడా అనిపించలేదు. నాకు అర్థం కాల, దేవా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు కొందరే దీవించబడుతున్నారు? సంఘం అంతా కూడా ఎందుకు కొందరుగానే ఉన్నారు అనే ప్రశ్న నాకు చాలా ఎక్కువ రోజులు నా మనసులో ఉంది. అయితే నేను ప్రార్థన చేయగా దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆలోచన నేను మీతో ఉంచాలని ఆశపడుతున్నా. అయితే ఎందుకు కొందరి ప్రార్థన దేవుడు వింటాడు, మిగిలిన వాళ్ళ ప్రార్థన ఎందుకు వినడం? కొందరిని దీవిస్తాడు, మిగిలిన కొందరిని దీవించనంటే నా దేవుడు పక్షపాతి మాత్రం కాదు. నా దేవుడు కొందరి పక్షంగా ఉండే దేవుడు కాదు. ఆయన యథార్థవంతుడే, ఆయన న్యాయవంతుడే, ఆయన నీతిమంతుడే. అయితే ఎందుకు కొందరు మాత్రమే దీవించబడతారు, కొందరు మాత్రమే ప్రార్థనకి జవాబు పొందుకుంటారు అంటే నా దేవుని వాక్యంలో కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన తీర్మానాలు మన దేవునికి తెలుసు అంట. ఏంటిదండి? మన తీర్మానాలు మన దేవునికి తెలుసు, మన యొక్క నిబంధనలు మన దేవునికి తెలుసు. మనం ఒకటి అడుగుతున్నామంటే దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటో దేవునికి తెలుసు. అందుకే మంచి ఉద్దేశంతో ఉన్న వాళ్ళే దేవుని చిత్తంలో అడిగే వాళ్ళు మాత్రమే జవాబు పొందుకుంటున్నారు. కానీ నీ స్వలాభాపేక్ష కొరకు, నీ సొంత ఇమేజ్ కొరకు, సొంత తెలివి కొరకు, సొంత హంగులు ఆర్భాటాల కొరకు అడిగే వాళ్ళు దేవునికి జవాబు పొందుకోవట్లేదంట. అందుకే దేవుడు మనిషి అయితే పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడికైతే అంతరంగం తెలుసు. పై సేవకులుగా మేము, దేవా వీళ్ళు దీవించండి, వీళ్ళు ఆశీర్వదించండి, లేకపోతే వీళ్ళకి అది ఇవ్వండి ఇది ఇవ్వండి మేము ప్రార్థన చేస్తాం. ఎందుకని మీ లోపల ఏముంటో అనుకుంటున్నారో కొన్నిసార్లు మాకు అర్థం కాదు, మాకు తెలియదు. కానీ దేవుడైతే నీకు ఉద్యోగం వస్తే ఏం చేస్తావో నా దేవుడు తెలుసు, లేకపోతే నీకు
ఆశీర్వదిస్తే ఏం చేస్తావో నా దేవుడు తెలుసు. అందుకే ఆశీర్వదిస్తే ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామో అనుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడి ద్వారా ఆ కొందరి లిస్టులో మీరు కూడా ఉండాలంటే, ఆశీర్వదించబడిన కొందరి గుంపులో మీరు ఉండాలంటే, రక్షించబడిన కొందరి గుంపులో మీరు ఉండాలంటే, దేవుని యొక్క దీవెన పొందిన కొందరి గుంపులో మీరు, స్వస్థత పొందిన కొందరి గుంపులో మీరు కూడా ఉండాలి అని చెప్పేసి అంటే నేను చెప్పిన మీ తీర్మానాలు ప్రభు ఎదుట మంచిగా ఉండడానికి ప్రయత్నించే. మీ యొక్క మనస్సును ఎందుకు అడుగుతున్నారో దీవెన దేవుడికి తెలియచేయండి. నీ తీర్మానాన్ని చూసి, నీ మాటను చూసి నా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. అయితే ఈ రోజున ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి సమయ గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా గురించి మనందరికీ తెలుసు. హన్నాకి దేవుడు పిల్లలు ఇచ్చాడు, సమయలు ఇచ్చాడు. ఆ తర్వాత మరలా ఇంకా ముగ్గురు మగ పిల్లల్ని, 2 ఆడపిల్లలు కూడా దేవుడు ఇచ్చాడు, మనందరికీ తెలుసు. అయితే అంతకుముందు వరకు కూడా పిల్లలు లేని హన్నా, గుడ్రాలుగా పిలువబడిన హన్నా తన తోటి కోడల చేత, సూటిపోటి మాటల చేత గుచ్చబడిన హన్నా ఎందుకు దేవుని ద్వారా పిల్లల్ని కొనగలిగింది? ఎందుకు దేవుని ద్వారా సంతానాన్ని పొందుకోగలిగింది? దాన్ని గమనించండి. వాళ్ళు అప్పుడే కాదు దేవుని మధ్యలోకి రావడం, తన తోటి కోడలకి పిల్లలు కలిగినప్పుడు హన్నాకి ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు హన్నా అంది, తన పెరిగిన తన తోటి కోడలు ఇద్దరికి మధ్యన గొడవలు అయ్యిండొచ్చేమో, నువ్వు మంచిదాన్ని కాదు అందుకే నీకు ఇవ్వలేదు, నాకే ఇచ్చాడు అని. ఇద్దరు ప్రార్థన పరులే, లేదా ఇద్దరు ఒకే దేవుడే ఉన్నారు, ఇద్దరు మధ్యలోకి వస్తున్నారు వెళ్తున్నారు. కానీ తన తోటి కోడలకి పిల్లలు కలిగారు, తనకు మాత్రం పిల్లలు లేరు. అందుకే చెప్పే, కొందరు కలుగుతున్నారు కొందరికి లేరు. అయితే తర్వాత మరలా హన్నాకి ఎందుకు పిల్లలు వచ్చారు, ఎలా పిల్లలకి అంది అని ఆలోచన చేసినప్పుడు అప్పుడు అనిపించింది నాకు ఒక వాక్యాన్ని నేను జ్ఞాపకం చేశాడు. ఆ వాక్యాన్ని రోజున మీతో పంచుకోవాలి ఆశపడుతున్న. 1వ అధ్యాయము 10వ వచనం. హన్నా ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగ పిల్లలు దయచేసిన ఎడల వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగిస్తానని మొక్కుకొనెను. హల్లెలూయా. నాకు ఒక కొడుకు నువ్వు, అక్కడ అడిగింది, మగ బిడ్డ నాకు ఇస్తే గనక అలా ముద్దుగా పెంచుకుంటా, దానికన్నా సూపర్గా చదివిస్తాను, దానికన్నా మంచి బట్టలు వేస్తాను, బాగా చూసుకుంటాను, నా వృత్తాప్యంలో తోడుగా ఉంటాడు, అలా పెంచుతా ఇలా పెంచుతా, డాక్టర్ని చేస్తా, యాక్టర్ని చేస్తా, పాస్టర్ని చేస్తా, లేకపోతే కీబోర్డిస్ట్ని చేస్తా, ఏదో ఒకటి చేస్తా అని అడగలేదు. కానీ హన్నా కొందరి లిస్టులో ఆశీర్వదించబడిన గుంపులో ఎందుకు వెళ్ళింది అంటే హన్నా తీర్మానాల దేవుడు చూశాడు. హన్నా పిల్లల్ని అడిగేది తన మెప్పు కోసం కాదు, తన మీద నిండిపోతే చాలు, అంతేగాని వాడు పెద్దోడు అవ్వాలి, నా వంశం అభివృద్ధి చెందాలి అని పిల్లోడిని అడగలేదు. కానీ నిండపోతే చాలు, తిరిగి వాడిని నేను నీకే ఇచ్చేస్తా, నా మీద ఉన్న నిందలు జ్ఞాపకం చేసుకో, నాకు ఉన్న శ్రమ జ్ఞాపకం చేసుకో, ఒక్క బిడ్డ నాకు వాడిని నేను ఉంచుకోను, తిరిగి నేను మరలా నేను నీకే ఇచ్చేస్తానని చెప్పాను. ఈ రోజున ఆ ప్రార్థన దేవుడు చూశాడు కాబట్టి హన్నా ప్రార్థన యథార్థత కనబడింది, హన్నా ప్రార్థన నిజాయితీ కనబడింది, హన్నా ప్రార్థన తీర్మానం దేవుడు చూశాడు కాబట్టి వెంటనే ఇచ్చాడు. ఈమె అడుగుతున్నది తన సుఖం కోసం కాదు, తన స్వలాభాపేక్ష కోసం కాదు, దురాశతో కాదు, కానీ యథార్థతతో అడుగుతుంది అని వెంటనే దేవుడు ఆమెకు గర్భఫలాన్ని ఇవ్వడం జరిగింది. అదే సంవత్సరంలో వచ్చిన సమయాన్ని వంటి గొప్ప ప్రవక్తను ఆమె కనగలిగింది. అలాగైతే నేను చెప్పిన ఈ రోజున, దేవా నాకు ఉద్యోగాన్ని ఇవ్వండి, ఎవడెవడైతే నా ముందు కాలు రగరేశాడో ఆడు ముందు నేను కాలు రగరయ్యాలి. నేను చెప్పినా, నువ్వు చెప్పడం నా దేవుడు ఛాన్స్ ఇవ్వండి, నీకు కాలు రగరేయడానికి నా దేవుడికి ఛాన్స్ ఇవ్వడు. ఎందుకంటే నువ్వు ఎందుకు అడుగుతున్నావంటే నువ్వు కాలు రగరేయమనాలన్నా, చిటికలేసి చెప్పు తీసుకునే సమాధానం చెప్పాలన్నా, బంగారానితో బంగారు షోరూంలో పెట్టాలన్నా, అలా అడిగినంత వరకు నీకు దేవుని కృప తోడుగా ఉన్నది. దేవుని ద్వారా ఏది పొందుకోలే. హన్నా అడిగింది నా తోచుకోవడంలో ఎదుటి నేను ఏంటో చూపిస్తాను అడగలా, నన్ను తిట్టిందా దాని ఎదుటి ఇప్పుడు చెప్తానని చెప్పేసి అనలా, నాకు ఇస్తే నీకే ఇచ్చేస్తా. ఈ రోజున చాలామంది నాకు ఆరోగ్యం వస్తే అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి, నాకు ఉద్యోగం వస్తే అలా తిరగాలి ఇలా తిరగాలి, నాకు ఉద్యోగం వస్తే పాస్టర్ మా ఇంటికి రావాలి, నేను పెద్ద ఇల్లు కట్టుకుంటే మా పాస్టర్ మా కాళ్ళ కిందకి రావాలి, మా వాళ్ళందరూ మా దగ్గరికి రావాలి, అప్పుడు కానీ కాళ్ళు రగిరేసుకుని కాలు మీద కాలు వేసుకుని చెప్తా ఆ ఛాన్స్ నీకేమడు, నీ కాలు కింద ఉంటే కాలు పైకి ఎక్కదు, జాగ్రత్త. అందుకే తీర్మానాలు చాలా ముఖ్యమైనవి. దేవుడు హృదయాన్ని ఎరిగిన దేవుడు మరొకసారి ఎలా అడుగుతున్నావు, ఎందుకోసం అడుగుతున్నావు, నీ తీర్మానం ఖచ్చితమైంది అయితే ఆ దీవెన ఖచ్చితంగా నీవు పొందుకోగలుగుతావు. అందుకని ఈ రోజున
ఎందుకోసం అడుగుతున్నా, ఎందుకోసం ఉద్యోగం దేవా నాకు ఉద్యోగం ఇస్తే నా జీవితాంతం నీ పరిచయంలో ఉంటాను అని ఈ రోజున అడుగుతున్నావా? నీ సేవకు నీ సహకారిగా ఉంటాను అడుగుతున్నారా? నీ సేవలో నేను ఆర్థిక డబ్బులు ఇస్తాను అని ఎప్పుడన్నా అడుగుతున్నారా? లేదు, నాకు అభివృద్ధి పడితే నేను 2 బిల్డింగ్ కట్టుకోవాలి, నా పిల్లలకు అంత బంగారం వల్ల అంతగా చదివించాలి, అవి చేయాలి, ఈ చేయాలి, లోక సంబంధమైన దురాశలే. అంతేగాని దేవునికి ఇష్టమైన మనసు, దేవునికి ఇష్టానుసారమైన ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నా దేవాతి దేవుడు మీ జీవితాల్లో అద్భుతాన్ని చేయగలుగుతున్నాడు. అందుకని ఈ రోజున మన ప్రసంగం మొదటిగానే చెప్పారు, దేవా నన్ను కృతజ్ఞుడిగా మార్చండి, నేను కృతజ్ఞత కలిగి ఉంటాను దేవా అని దేవుని ఎదుట నువ్వు మంచి తీర్మానంతో ఉన్నట్లయితే దేవునికి నిన్ను నా దేవుడు కృతజ్ఞుడిగానే మార్చబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మంచి ఈసారి ఎంతవరకు ఎందుకు నీ ఆశీర్వాదం లేట్ అవుతుంది? కొందరే దీవించబడుతుంది, ఎందుకు దీవించబడలేకపోతున్నావు ఇప్పుడు అర్థమైందా? కాబట్టి మంచిగా ఉండి దేవా నా జీవితాంతం నీతోనే ఉంటాను, నీ దగ్గరే ఉంటాను, ఎప్పుడు నేను వెనకడుగు వేయను దేవా అని మంచి తీర్మానంతో ఉన్నట్లయితే నా దేవాతి దేవుడు కొందరు లిస్టులో మిమ్మల్ని జాయిన్ చేసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. రెండవదిగా లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ తలాంతులు మనకు తెలుసు, ఒకరికి 5 లేదా 2 1 ఇచ్చారు. అయితే అలా ఇచ్చినప్పుడు అందులో ఒక వ్యక్తి ఏం చేశాడు, నమ్మకంగా లేడు, భూమిలో పాతి పెట్టాడు, తీసుకొచ్చాడు, ఆయన మొఖాన్ని కొట్టాడు, తర్వాత తీసేసుకున్నాడు, ఇంకొకరికి ఇచ్చారు. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఆడు ముందు నమ్మకంగా ఉండడు అని తెలియదు అంటారా? దేవునికి అంటే తెలుసు. అయితే ఇక్కడ మన విషయం ఏంటంటే నేను నమ్మకస్తుడే అని మనం నిరూపించుకోవాలి. ఆయన మనం నమ్ముతాడు, అదే సమయంలో నేను నమ్మకస్తుడిని అని మనం నిరూపించుకోవాలి. నా దేవుడి దీవెన ఇస్తే నేను నమ్మకంగానే ఉంటాను, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నేను నమ్మకంగానే ఉంటా, నా దేవుడికి పని నాకు అప్పగిస్తే నేను నమ్మకంగానే ఉంటా, నా దేవుడికి బాధ్యత నాకు ఇస్తే నేను నమ్మకంగానే ఉంటా అని మనం నిరూపించుకుంటే గనక ఖచ్చితంగా 2 ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఈ రోజున ఎందుకు చాలా మంది కృతజ్ఞత లేని వారుగా, ఎందుకు చాలా మంది పై స్థానానికి వెళ్ళలేని వారుగా ఉన్నారు? ఎందుకు క్రైస్తవులు ఆశీర్వాదాన్ని పొందుకోలేని ఇంకా తక్కువ స్థాయిలోనే ఉండిపోతున్నారంటే నమ్మకత్వం లేక. దేవుడు మనల్ని నమ్మి ఒక తలాంతి చేతిలో పెడతాడు, ఒక చిన్న అవకాశం చేతిలో పెడతాడు, ఒక చిన్న పని దేవుడు చేతిలో పెడతాడు, ఒక చిన్న వ్యాపారాన్ని, చిన్న ఉద్యోగాన్ని, చిన్న అవకాశాన్ని చేతిలో పెడితే ఆ తర్వాత మనం ఏం చేస్తాం, దాన్ని పక్కన పెట్టేస్తాం. కానీ దేవుడిని ఉన్నతమైన స్థానం నిలబెట్టాలి అంటే, ఆశీర్వదించబడిన పైకి నేను ఎత్తుకు తీసుకుని ఆశీర్వదించాలంటే నేను నమ్మకస్తుడనే దేవా, నువ్వు నన్ను ఎంత ఆశీర్వదించినా కానీ, ఎంత పని నాకు అప్పగించినా కానీ, ఏ స్థాయిలోకి తీసుకెళ్ళినా కానీ, ఏ ఉద్యోగాన్ని నాకు ఇచ్చినా కానీ నేను హెచ్చిపోను, నేను మారిపోను, కానీ నేను నమ్మకస్తుడనే అనే భావన నీ కలిగి ఉంటే, నమ్మకస్తుడనే అనే తీర్మానం నీలో ఉంటే నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఒకనొక సమయంలో ఆల్రెడీ గత అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, గత కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాముని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు, ఎందుకు పిలిచాడు అని ఉంటే నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంది, అబ్రహాము నమ్మకమైన మనస్సు గలగలిగిన వాడని ఎరిగి. అబ్రహాము నమ్మకత్వం దేవుడు తెలుసు, అబ్రహాముని పిలిస్తే వస్తాడని తెలుసు, వెళ్ళమంటే వెళ్తాడని తెలుసు, పిల్లలు లేట్ అయినా ఎదురు చూస్తాడని తెలుసు, పిల్లల్ని చచ్చిపోయేలాగా నాకు ఇచ్చేయమని చెప్పినా ఇచ్చేస్తాడని తెలుసు. అబ్రహాము యొక్క నమ్మకమైన మనస్సు ఎరిగే దేవుడు అబ్రహాముని పిలిచాడు, ఆశీర్వదించాడు, తన ద్వారా ప్రపంచాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అలాగైతే ఈ రోజున నేను నమ్మకస్తుడనే అని దేవుని ఎదురు చెప్పుకోగలుగుతావా? దేవుని ఎదుట నీ తీర్మానాలు ఒప్పుకోగలిగితే నా దేవుడిని కృతజ్ఞుడిగా మార్చడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఈ రోజున మన నమ్మకత్వం ఒక చిన్న విషయాన్ని కోల్పోతాం, ఒక మొదటి ఆశీర్వాదాన్ని కోల్పోతాం, ఒక తలంటు దగ్గరే ఆ ఆశీర్వాదం ఏంటో కోల్పోయింది. దేవుడు నమ్మాడు అతన్ని, కానీ ఆ నమ్మకస్తుడిగా అతను మార్చుకోలేకపోయాడు, నమ్మకస్తుడిగా అతను ఉండలేకపోయాడు. చివరికి ఏమైపోయింది, ఉన్నది కూడా కోల్పోయాడు. ఈరోజు చాలా మంది అదే, దేవుడు ఎవరికి ఏది ఇవ్వడం, ఎవరికి ఏది ఇవ్వకుండా లేడు, ఉండలేడు, ఆయన ఇస్తాడు, కానీ అందులో నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. చివరికి ఏమవుతావు, వెళ్ళిపోతాం. ఒకసారి మనకు బాగా తెలుసు, లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనంలో కొంతమంది కుష్ఠరోగులు 10 మంది బాగుపడ్డాడు, కానీ వెనక ఎంతమంది వచ్చారండి? ఒక్క వ్యక్తి వచ్చాడు. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు, వెళ్ళిపోయారు, వాళ్ళ పిల్లలను చూడడానికో పిల్లలను చూడడానికో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయే వాళ్ళు. కానీ ఒక్క వ్యక్తే వచ్చాడు, అదే నమ్మకత్వం. అందుకే రోజున నేను నమ్మకస్తుడని అని తీర్మానం మనకు ఉండాలి. ఇంతకుముందు మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగానే అన్న ప్రార్థన చేసింది, ఇలా అని. సరే, దేవుడు ఏమి ఇచ్చాడు, కొడుకును కూడా ఇచ్చాడు. కొడుకుని ఇచ్చిన తర్వాత చాలా అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, చూడముచ్చటగా ఉన్నాడు, కడుపు తీపి ఎక్కువైపోతుంది,
దేవుడికి ఏం చేయాలి? ఇచ్చేయాలి. తేలికేనా? చదుదాం. అదే 1వ అధ్యాయము 21వ వచనంలో, ఎల్కానాయును అతని ఇంటి వారును యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అయితే హన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను అంది. యథావిధిగానే వెళ్ళి ప్రార్థన చేసింది. దేవుడు ప్రార్థన విన్నాడు. దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరలా వచ్చే సంవత్సరానికి అందరూ ఫ్యామిలీ రెడీ అయిపోతున్నారు అన్నప్పుడు ఈ హన్న ఏమో తెలుసా? మీరు ఎలా, నేను రానంది. ప్రార్థనకి వెళ్ళడానికి ఏముంది? మీరు ఎలా, నేను రానంది. ముక్కు కొద్దాం, దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుడు ఎక్కడ నీ పిల్లల్ని ఇచ్చాడు వెళ్ళంటే నేను రాను అంది. ఎందుకు రానో తెలుసా? నేను ఒకసారి వస్తే కనుక వీడిని అక్కడ విడిచిపెట్టేయాలి. వీడు ఇంకా పాలు మానలేదు, దేవుడి మందిలోకి ఈయన తీసుకెళ్తే నేను మరలా తీసుకురాను అన్ని తీర్మానం. అది రాను అని చెప్పేసి అందంటే మర్చిపోయింది కదా పాస్టర్ గారు అని చెప్పేసి అంటారు. ఆ రాను కాదు, ఆ వెళ్ళను కాదు. కానీ ఎందుకందంటే ఇది ఇంకా పాలు మానలేదు, నేను దేవుడికి మాట ఇచ్చాను, నేను దేవుడి మందిలో వదిలేస్తాను అని. కాబట్టి ఒక్కసారి నా కొడుకుని మందిరంలోకి తీసుకెళ్తే తిరిగి వెనక్కి తీసుకురాను, అది నా తీర్మానం, ఈసారికి మీరు వచ్చేయండి అంది. ఆ తర్వాత తీసుకెళ్ళి దేవుని మందిరంలో వదిలేసి వచ్చేసింది, కానీ వెనక్కి తీసుకురాలేదు. నమ్మకస్తురాలు అన్న, దేవునికి మాట ఇచ్చిన విషయంలో నమ్మకస్తురాలు, దేవుడి ద్వారా పొందిన ఆ మేలు విషయంలో నమ్మకస్తురాలు. ఈ రోజున చాలా మంది నేను రాను అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రార్థన అరే దేవుడు ఆశీర్వదించాడు కదా అని చెప్పేసి అంటే ఇచ్చేయండి. సేవకుల యొక్క మానవ భేదన ఏంటంటే ఆశీర్వదించబడే వరకు ఒకలా ఉంటారు, ఆశీర్వదించి అయిపోయిన తర్వాత ఒకలా ఉంటారు. అప్పటి వరకు ప్రార్థన, పాస్టర్ గారు, పరిచయం ఇవే. కానీ అన్ని అవసరాలు అయిపోయిన తర్వాత పాస్టర్ గారు పని లేదు, అవసరత లేదు, సంఘం ప్రార్థనలు రారు, మానేస్తారు. అందుకే ఆ తర్వాత దేవుడు ఉంచుతాడు. అందుకే దేవా నేను కృతజ్ఞుడనే, నేను నమ్మకస్తుడనే అని తీర్మానంతో నువ్వు ఉన్నట్లయితే నా దేవుడు కూడా నిన్ను దీవించబోతున్నాడు. హల్లెలూయా. అయితే చివరిగా హన్నాలాగా మంచి తీర్మానంతో ఉన్నావు, దేవుడు ఆశీర్వాదం పొందుకున్నావు, తర్వాత అన్నీ తీసేసుకున్నావు. తీరా అన్నీ వచ్చేసిన తర్వాత మనం మారిపోతే పరిస్థితి ఏంటి? ఇది పాయింటే కదా. వచ్చేంతవరకు బాగానే ఉన్నావు, ఆశీర్వాదం వచ్చిన తర్వాత మారిపోతే పరిస్థితి ఏంటి? మారిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు కదా చాలామంది. ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా ఉన్నారు. అలాగే ముందేమో నమ్మకం యథార్థత, తర్వాత ప్రార్థన ఉన్నారు. అవన్నీ చూసి దేవుడు ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత తీరా ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మారిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏమవుతుంది అని ఆలోచన చేసినప్పుడు దేవుడు ఇచ్చిన ఒక ఆలోచన, నీ నమ్మకత్వాన్ని కోల్పోతే దేవుడు దాన్ని తీసేస్తాడా? తీసేయడు. గర్భం పిల్లలు ఇచ్చాడు, నువ్వు ఇవ్వకపోతే దేవుడు తీసేస్తాడా? తీసేయడు. చంపేస్తాడా? చంపేయడు. ఉద్యోగాన్ని తీసేస్తాడా? ఉద్యోగాన్ని తీసేయడు. భర్తను తీసేస్తాడు? భర్తను కూడా తీసేయడు. ఆరోగ్యాన్ని తీసేస్తాడు? ఆరోగ్యాన్ని కూడా తీసేయడు. అమ్మాయి దేవుడు స్తోత్ర పాష ఈ రోజు మంచి మాట చెప్పారు మీరు అంటారా? కంగారు పడకండి. నాకు మంచి సర్టిఫికేట్ ఇచ్చేకండి అప్పుడే దేవుడు తీసేయడు. దేవుడు మీ నమ్మకంగా లేకపోయినా, మీరు మారిపోయినా కానీ మీ ఆరోగ్యానికి ఏ ఇబ్బంది లేదు, దేవుని స్తోత్రం. మీ ఉద్యోగానికి ఇబ్బంది లేదు, మీ పరిసరికి ఇబ్బంది లేదు, మీ కుటుంబానికి ఇబ్బంది లేదు, మీ వ్యాపారానికి ఇబ్బంది లేదు. ఇంకా చెప్పండి పాస్టర్ గారు అంటారా? చెప్తారా? దేనికి స్తోత్రం. అలాగైతే జాగ్రత్తగా గమనించండి. నేను దేవుని దగ్గర ఆలోచన చేసినప్పుడు ఇదే విషయంలో మారిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి దేవా అనుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన సమాధానం. ఉదాహరణకి పెళ్లి ముందు వరకు 2 కుటుంబాలు బాగానే ఉన్నాయి. పెళ్ళికి గిఫ్ట్లు తీసుకెళ్తాం కదండి. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మీకు మీ ఫ్రెండ్కో లేదా ఆ కుటుంబాలకు ఏదో చిన్న ఇబ్బంది వచ్చిన తర్వాత అరే నీ పెళ్ళికి అది ఇచ్చారా, అది నాకు ఇచ్చారా అని అడుగుతారా? నీ పెళ్ళికి నాకు పలానా గిఫ్ట్ ఇచ్చాను, అది నాకు ఇచ్చా అంటామా? నీ పెళ్ళిని వాచ్ ఇచ్చాను, నా వాచ్ ఇచ్చారా అని అంటామా? చెప్పండి. ఇప్పుడు అడిగి తీసుకున్నారా? నేను 1000 రూపాయలు కట్నం పెట్టాను, నా కట్నం నాకు ఇచ్చాను, 1000 రూపాయలు ఆని పెట్టాను, ఇదే ఇచ్చా అంటావా? చెప్పండి. ఇచ్చేమని ఎవ్వరం కూడా ఆనం. ఏం చేస్తాం? ఆ తర్వాత ఇవ్వడం మానేస్తాం. అవునా కదా? మనిషివే నువ్వే ఇంత తెలివితేటలతో నేను ఇవ్వనండి, నేను అడగనండి, కానీ తర్వాత ఇవ్వడం మానేస్తానని చెప్పేసాను. అట్లాగైతే నా దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? ఇచ్చింది తీసుకోడు. నీ ఆరోగ్యాన్ని పాడు చేయడు, నీ ఉద్యోగాన్ని పాడు చేయడు, నీ కుటుంబాన్ని పాడు చేయడు. కాకపోతే ఏం చేస్తామంటే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాపలా కాయవాడు మేలుకొని ఉండుట వ్యర్థమే. అర్థమైంది అనుకుంటా. దేవుడు పట్టణాన్ని కాపాడకపోతే దాని కాయువాడు మేలుకొని ఉండుట వ్యర్థమే. దాని అర్థం అక్కడ ఒక్కసారి నువ్వు మేలు పొందిన తర్వాత నీ నమ్మకత్వాన్ని కోల్పోతే నీ ఉద్యోగానికి అన్ని వ్యాపారం ఏ నష్టం లేదు, ఆయన తీసేయడు. కాకపోతే ఆ తర్వాత ఆయన ఎలా ఉంటాడు తెలుసా? మౌనంగానే ఉంటాడు.
ఆయన కాపుదల ఉండదు, ఆయన క్షేమం ఉండదు. అందుకని తర్వాత ఏమవుతుందో తెలుసా, ఏ పని చేసినా కానీ విజయం రాదు, అపజయమే. ఎందుకో తెలుసా, అంతకుముందు వరకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి సఫలం అవుతుంది. ఆ తర్వాత దేవుడితో రాడు. ఇది మనందరూ తెలిసిన విషయమే. ఇశ్రాయేలు ప్రజల విషయంలో యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడు వెళ్ళిన ప్రతిసారి విజయం వచ్చింది. కానీ ఆ తర్వాత యెహోషువ హాయి మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓడిపోయారు. ఎందుకంటే శపితమైన దాని విషయంలో వాళ్ళు మితిమీరారు కాబట్టి. అలాగే ఈ రోజున నీ వాగ్దాన విషయంలో, నీ తీర్మాన విషయంలో, నీ కృతజ్ఞత విషయంలో నీవు కొన్ని నమ్మకత్వాన్ని కోల్పోయి మారిపోతే ఆరోగ్యం శాశ్వతం కాదు, ఉద్యోగం శాశ్వతం కాదు, సమాధానం శాశ్వతం కాదు, అభివృద్ధి శాశ్వతం కాదు. అది ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉండాలి. అలాంటి టైంలో నువ్వు ఏ పని చేసినా కానీ అది నీకు ప్రతిఫలాన్ని ఇవ్వదు. నువ్వు త్రోసివేయబడతారు, మృగివేయబడతారు. అప్పటి వరకు ఉద్యోగాన్ని కాపాడతాడు, కానీ ఆ తర్వాత కాపాడడం మానేస్తాడు. ఆయన మౌనంగా ఉంటాడు అంతే, ఉద్యోగంలో పొందదే. అర్థమైంది కదా? అందుకని ఆయన కాపుదల ఉన్నంత వరకే మనకి క్షేమము, ఆయన మనతో ఉన్నంత వరకే అది మన అభివృద్ధి ఏదైనా సరే. కానీ ఈ రోజున చాలా మంది నాదే 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 అనుకుంటున్నారు. కానీ ఆ తర్వాత దేవుడు రావడం మానేస్తే, దేవుడు చోక్యం చేసుకోవడం మానేస్తే, దేవుడు కాపుదల మానేస్తే, నీ పనిని ఆయన సఫలం చేయడం మానేస్తే, నీకు విజయం ఇవ్వడం మానేస్తే ఏమైపోతారు? నీ జ్ఞానంతో కూడా చేయగలుగుతారా? నీ బుద్ధితో కూడా చేయగలుగుతారా? ఏం చేయలేరు. అందుకనే కృతజ్ఞత అనేది జీవితాంతం ఉండాలి. సంఘంలో కృతజ్ఞతగా ఉండు, నీ సాకుడికి కృతజ్ఞతగా ఉండు, దేవుడికి కృతజ్ఞతగా ఉండు. అందుకే అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈ రోజున క్రైస్తవులకి కృతజ్ఞత చాలా చీప్ అయిపోయింది. కృతజ్ఞత రావాలి అంటే, కృతజ్ఞత గురించి చెప్పాలంటే, పాటలు స్తుతి ఆరాధన చేయాలంటే, ఇంట్లో కుడికి పెట్టాలంటే గడ్డలన రావాలి, అది బిడ్డలను పుట్టాలి. గడ్డ వస్తే కానీ ఏం రాదు, కృతజ్ఞత గుర్తుకు రాదు. ఏదైనా దెబ్బ తగిలి మంచాలు పడితే కానీ కృతజ్ఞత గుర్తుకు రాదు. నో, అంతవరకు తెచ్చుకోవద్దు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, కృతజ్ఞత అర్పణలు అర్పించు. నేను చెప్పను, ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా మీరు జీవించబడుతున్నారంటే దీనికి కృతజ్ఞతగా ఉండాలి. ఇదే ఊళ్ళో వచ్చేట్లా ఫ్రీ టెలికాస్ట్ కాదు, లైఫ్ బాయ్ డబ్బు సబ్బులాగా, సంతూర్ సబ్బులాగా ఉచితంగా రావట్లేదు. ఇది విలువ ఉంది, ఖర్చు పెడుతున్నారు దీనికి. అన్నిటికీ కృతజ్ఞతగా ఉండాలి. ఆ కృతజ్ఞత లేనంత వరకు కూడా పొందినది అలాగే ఉంటుందేమో, కానీ ఆ తర్వాత పై స్థాయిలోకి వెళ్ళిన హన్న ఆ కృతజ్ఞత కలిగి ఉంది, మంచి తీర్మానంతో ఉంది, పొందుకుంది. ఆ తర్వాత కూడా దేవుడికి నమ్మకస్తుడిగానే ఉంది, తీసుకెళ్ళింది, ఇచ్చేసింది. కానీ ఈ రోజున చాలా మంది నమ్మకస్తులు లేరు. ఆశీర్వాదం వచ్చేలాగా కూడా ఉంటావు, వచ్చిన తర్వాత మర్చిపోతావు. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవా నీ దగ్గరే ఉంటాను, నీకే డబ్బులు ఇచ్చేస్తా, నీ పరిచయంలోనే ఉంటా, నీ సావులోనే ఉంటా, దేవుడు ఇస్తాడు. కానీ ఆ తర్వాత భాషకి ఎక్కువ అయిపోతున్నాయండి. పిల్లలకే సరిపోవట్లేదండి, ఇల్లు కొన్నాడు లోన్కే సరిపోతున్నాయండి, కారు కొన్నాడు ఇన్స్టాల్మెంట్కే సరిపోతుందండి, డబ్బులు ఉండట్లేదు భాష. ప్రార్థన చేయండి, ఈసారి అది చేద్దాం అనుకున్నా, అది వస్తే కనుక నెల నెల టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తా. ఉద్యోగం ఉద్యోగం వస్తే ఇల్లు ఇస్తే మళ్ళీ ఏం చేయాలంటే పాస్టర్ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇంకోటి ఇస్తారంట. మాకు ఎరేస్తావా, గాలి వేస్తున్నావా, బుద్ధి లేని కూడా. మొన్న ఎవరో ప్రార్థన చేయమన్నారు, ఏమనంటే ఆడు గాజులు పోయాం, గాజులో లేకపోతే బంగారం గొలుసు ఏదో పోయిందంట, నేను ప్రార్థన చేసి ఎక్కడుందో చూసి చెప్పాలంట. ఎక్కడి నుంచో ఫోన్ చేశారండి, ఫోన్ చేసి పాస్టర్ గారు మేము చూస్తే బాగుందండి అని చెప్పేసాను. ఇది అప్పుడు అనిపించింది, సరే చెప్తా ఉంది, నా బంగారు గొలుసుపోయిందని పాస్టర్ గారు, ఇల్లంతా ఎతికి ఎక్కడ మాకు కనపడలేదు, మీ ప్రార్థన చేసి చూసి చెప్పాలంట ఎక్కడుందో. ప్రార్థన చేసి అంటే మా మనోనేతలు తెలిసి అంట ఎక్కడుందో ఎత్తి చూపిస్తే ఆవిడ వెళ్ళి తెచ్చుకుంటుందంట. ఈ రోజున పాస్టర్ల బతుకు అలాగ అయిపోయిందా? మేము జాతకాలు చెప్పేవాళ్ళమా, జ్యోతిష్యులమా, లేకపోతే శకునాలు చూసేవాళ్ళమా? పాస్టర్కి ఎరగద్దు నాన్న, ముందిస్తే ఒకలాగా, ఆ తర్వాత అది చేస్తాం భాష, అది అయిపోతే మీకే తోడుగా ఉంటుంది, మీకు నేను చాలా చేస్తాం. దుర్మార్గుడా, అట్లా మా బుద్ధి లేని పనులు మానేసి ఇచ్చిన దానిలో నమ్మకంగా ఉండు, దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ రోజునైనా కానీ హన్నాలాగా నమ్మకస్తు ఉండడానికి చిన్న ప్రార్థన మనం చేద్దాం. అందుకే కానీ ఎందుకు కొందరు దీవించబడుతున్నారు చెప్పారు కదా, ఆ తీర్మానాన్ని ఆయన దేవుడు చూస్తాడు. కాబట్టి ఆశీర్వదించిన బడే గుంపులో నీవు కూడా ఉండాలని ఆశ నీకుందా? స్వస్థ పొందే గుంపులో నీకున్న ఆశ ఉందా? హన్నా వలే నీవు కూడా ఉండాలని ఆశ నీకున్నదా? అలాగైతే నేను చెప్పనా, కృతజ్ఞతగా ఉండు, నమ్మకస్తుడిగా ఉండు. అబ్రహాము ఆశీర్వదించిన నా దేవుడు నీకు కూడా ఆశీర్వదిస్తాడు. నీ మనస్సు నమ్మకమైనదైతే, నువ్వు దేవుడికి నమ్మకస్తుడిగా ఉన్నట్లయితే 30 60 100 దేవుడిని దీవించిపోతూనే ఉన్నాడు. చెప్పనా, 5 తలాంతులు కలిగిన వాడి మీద తీసుకెళ్ళి చేశాడు, ఇంకొక తలాంతి ఇచ్చాడు. ఎందుకంటే నమ్మకత్వాన్ని నిరూపించుకున్నాడు.
కానీ దురదృష్టం ఈ రోజున మొదటి దానిలో నమ్మకత్వం కోల్పోతున్నావు, రెండోది వచ్చిన తర్వాత అసలే లేకుండా పోతుంది. కాబట్టి అందుకే ఇచ్చిన వాడికే ఇస్తున్నాడు దేవుడు, లేనుడు అక్కడే తగలడుతున్నాడు. ఆశీర్వదించబడేవాడేమో బైక్ నుంచి సైకిల్ నుంచి కారుకు వస్తాడు, బండికి వస్తాడు, బండి నుంచి కారు తర్వాత మంచిగా వెళ్ళిపోతున్నాడు. కానీ సైకిల్ మీద వెళ్ళేవాడు సైకిల్ మీద ఉంటున్నాడు. ఎందుకని సైకిల్లో నువ్వు నమ్మకంగా లేవు, సైకిల్లో నువ్వు నమ్మకంగా లేవు. అందుకే నువ్వు అక్కడే ఉంటావు. అందుకే నీ సైకిల్ దగ్గర నమ్మకంగా ఉండి ఆ సైకిల్తో మంచి పరిచయం చేయి. నీ దగ్గర 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఆ 100 రూపాయలు దేవుడికి దర్శనం ఇచ్చి దేవుడికి కృతజ్ఞత నిరూపించుకో. అలా కాకుండా 1000 రూపాయలు ఉద్యోగం ఇస్తే, 10,000 ఉద్యోగం ఇస్తే, నాకు రావాల్సిన 1,00,000 రూపాయలు వస్తే 1000 రూపాయలు ఇస్తాను. కాదు నాన్న, అంత వచ్చిందా ఎంత వచ్చిందా కాదు, నీకు ఇచ్చిన 100 రూపాయలు కృతజ్ఞత నిరూపించుకో, నీకు ఇచ్చిన చిన్న ఉద్యోగంలో కృతజ్ఞత నిరూపించుకో, నీకు ఇచ్చిన చిన్న పనిలో నువ్వు నమ్మకత్వాన్ని నిరూపించుకో. ఆ తర్వాత పై స్థానం నీకే వస్తుంది. అంతేగాని ముందు నా దేవుడు చూస్తాడు చిన్నదాన్ని నమ్మకంగా ఉన్నాడా లేదా అని. అందుకని అబ్రహాము నమ్మకస్తుడు, పిలిచిన వెంటనే వచ్చాడు, ఎలమంటే వెళ్ళాడు. ఎటు వెళ్ళాలి ప్రభా, మనం ఏం చేస్తాం అక్కడ, వెళ్ళరా అని చెప్పేసి అంటే ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఏ ట్రైన్ ఎక్కాలి, హోటల్స్ ఉంటాయా, రూమ్లు ఉంటాయా, వాటర్ బాగుంటాయా, మినరల్ వాటరేనా, ఇన్ని ప్రశ్నలు వేస్తాను. కానీ అబ్రహాము నమ్మకమైనవాడు, ఇటు వెళ్ళాలో కూడా తెలియకుండా వెళ్ళిపోయాడు. అందుకే అబ్రహాము అంత దీవించాడండి. క్రైస్తవులు మనం కూడా అంతగా దీవించబడాలంటే ఆ నమ్మకత్వం మనకి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నప్పుడు మీ నమ్మకత్వం, మీ కృతజ్ఞత అనేది దేవుడు చూసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి చాలామంది చెప్పేది, బ్రదర్ పరిస్థితులు బాగాలేదండి, ప్రార్థన చేయండి, అది వస్తే ఇది చేస్తానని చెప్పేసి అన్నాడు. మా నెత్తి మీద ఇంకో భారం మళ్ళీ. నీ నమ్మకత్వం మొదట చిన్న స్థాయిలో నిరూపించుకో, ఆ తర్వాత ఉన్నత స్థితిలోనికి నా దేవుడు నడిపించునుగాక. అంతేగాని ఇది కూడా శాశ్వతం అని చెప్పేసి అనుకోవద్దు. ఈ రోజున చాలా సంఘాలు ఎలా మారిపోయినాయంటే హాస్పిటల్ లాగా మారిపోయింది. హాస్పిటల్లో రోగులు వస్తారు, బాగుపడిన తర్వాత వెళ్ళిపోతారు. ఈ రోజున సంఘాలు కూడా అలాగే తయారైపోయింది. అవసరం కోసం వస్తున్నారు, అవసరం తీరిన తర్వాత వెళ్ళొస్తాడు మాస్టర్ గారు. ఆ తర్వాత కుదరట్లేదండి, ఎక్కడండి ఆ ఊరు వెళ్ళాలండి, ఈ ఊరు వెళ్ళాలండి, వెళ్తున్నాం, ఫంక్షన్లు ఎక్కువైపోయినాయండి. అంతకుముందు ఏ ఫంక్షన్కి వెళ్ళలేదే, అప్పుడంటే ఆరోగ్యం బాగాలేదండి, పడుకున్నాం కదండి, ఇప్పుడు దేవుడు ఆరోగ్యం ఇచ్చారు కదండి. నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చింది ఫంక్షన్లకి, తద్దినాలకి, దినాలకి వెళ్ళడానికి కాదు, దేవుడి మధ్యలో సాక్షిగా ఉంటామని. ఈ రోజున దేవుడు ఆరోగ్యం ఇస్తే తద్దినాలకి, దినాలకి, కార్యాలకి వెళ్ళిపోతా, ఫంక్షన్కి వెళ్ళిపోతా, పేరంటాలకి వెళ్ళిపోతా, పాస్టర్కి కుదరట్లేదండి ఈరోజు. అలాంటి చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలు మానుకొని కృతజ్ఞతగా ఉండు. నా దేవుడిని దీవించి ఆశీర్వదించి హెచ్చించును గాక. ఆమె చిన్న ప్రార్థన. ఈరోజైనా దేవనను కృతజ్ఞుడిగా మార్చండి. నేను నమ్మకంగా ఉంటా, నన్ను ఆశీర్వదించండి. నేను యథార్థంగా ఉంటా, నన్ను దీవించండి. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరొకసారి కొందరు దీవించబడుతున్నారు, కొందరు ఎందుకు దీవెనలు కలగట్లేదు అని మేము ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఇచ్చిన నీ ఆలోచన కొరకు నీకే వందనాలు. ఈరోజు ఎవరైతే నేను నమ్మకంగా ఉంటాను, ఇచ్చిన మాట నేను నెరవేర్చుకుంటాను అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మీరు దీవించండి యేసయ్యా, ఆశీర్వదించండి. నీ కృపలో వారిని కాపాడమని, కృతజ్ఞులుగా మార్చమని. ఎవరైనా కృతజ్ఞత లేకుండా తలెత్తుకుని పొగరుతో తిరుగుతున్నట్లయితే వాళ్ళ బుద్ధి తీసుకొచ్చి ఇంటి దగ్గర నడిపించండి, సంఘంలో కూర్చొని పెట్టండి, మార్పును దయచేయండి. యేసు నామములో ప్రార్థించి పుణ్యనామ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ మాటలు చాలా మీకు ఇబ్బందిగానే ఉండొచ్చు, కానీ సరి చేసుకోండి. నేను మీ జీవితాన్ని గొప్ప మార్పును దయచేయండి గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పటి వరకు మా ఆదరించే వాక్యం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని చూసిన మీకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనా శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ డి సురేష్ గారు, మహిమా చర్చ్, శ్రీనివాసపురం బైపాస్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ప్రార్థనా శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 8008995324, 9505805043, 08821276291. God bless you.